భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసినప్పటికీ ఉత్తరం రాసినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టి 2011లో జనాభా సేకరణ జనగణన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా బీజేపీ మొదటి నుంచి కూడా మేము కులగణనకు అనుకూలంగా ఉన్నాము. ఇది రాజకీయ అస్త్రంగా కాకుండా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేయకుండా సామాజికంగా అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి ఉపయోగపడాలనేటువంటి దృక్పథంతో భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దేశంలో కులగణన జరిగితే సామాజిక ఆర్థిక పరమైనటువంటి లబ్ధి వెనుకబడిన వర్గాలకు మరి చేకూర్చడంలో ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది. రిజర్వేషన్స్ కానీ లేక సంక్షేమ కార్యక్రమాలు కానీ సమర్థవంతంగా అమలు చేయడానికి కూడా ఈ యొక్క డాటా ఉపయోగపడుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయంలో మా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి వైఖరి, లేక ఎన్డీఏ ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి వైఖరి ప్రస్ఫుటం చేయడం జరిగింది. ఉపాధి, విద్యలో అసమానతలు తగ్గేలా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ యొక్క కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఏ సామాజిక వర్గానికి వెనుకబడి ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి కేటాయింపులు చేయాలనేటువంటి విషయం కూడా కులగణన ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు 2011లో ఆ రోజు చిదంబరం గారు కూడా కులగణనను వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ తరఫున చాలాసార్లు అమిత్ షా గారు జనగణన చేపట్టే ముందు కులగణన విషయంలో కూడా మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నిన్నటి రోజు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో మా పార్టీ డిమాండ్ చేసినటువంటి పాలసీ పరమైనటువంటి నిర్ణయం మేరకు మా పార్టీ నాయకురాలుగా నాటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు లిఖితపూర్వకంగా నాటి కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి కట్టుబడి ఉండి ఈరోజు మేము జనాభా సేకరణలో భాగంగా కులగణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జబ్బలు చర్చుకుంటూ మాట్లాడుతున్నారు. ఇది మా విజయము, మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు ఎందుకు చేయలేదో కాంగ్రెస్ పార్టీ ముందు దేశానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఇది నా ఘనత ఆయన చెప్పుకోవడం ఏదైతున్నదో మరి చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో భయపడి మేము నిర్ణయాలు తీసుకోలేదు. 2010లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ కమిట్మెంట్ తోటైతే మేము ఆ రోజు పార్లమెంటులో బయట చెప్పామో అదే కమిట్మెంట్తో ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాటలు వింటే ఒక సామెత జ్ఞాపకం వస్తుంది. కథ, రోడ్డు మీద ఎడ్ల బండి పోతా ఉంటే ఎడ్ల బండి కింద ఒక కుక్క వచ్చిందట. ఆ కుక్క అనుకుందట ఈ ఎడ్ల బండి నేనే మోస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, ఈ భారం అంతా నా మీదనే ఉంది అనుకుందట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దేశానికి సమాజానికి ఏ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందో
ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి సత్తా, ధైర్యము భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్కు తల ఒగ్గి తీసుకోవడం కానీ, రాజకీయ దృక్పథంతో తీసుకోవడం కానీ జరగదు. అది జిఎస్టీ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, లేక అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావచ్చు, లేకపోతే త్రిపుల్ తలాక్ కావచ్చు. ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా దేశ హితం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం మేము అది షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ వైఖరి కావచ్చు, అది ప్రజల దృష్టి పెట్టుకొని, వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం తప్ప రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ పార్టీకో, రేవంత్ రెడ్డికో భయపడి నిర్ణయం తీసుకోమని మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా మనవి చేస్తా ఉన్నాం. మేము చేపట్టబోయే కులగణనలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లాగా న్యాయస్థానాల తీర్పుకు వ్యతిరేకంగా, ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు తీర్పునిస్తే దాన్ని కూడా కాలరాచి బీసీ ముస్లింలని ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ఏర్పాటు చేసి మత ప్రాతిపాదికన ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్పించేటువంటి చర్య ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అంగీకరించదనే విషయాన్ని, మేము చేపట్టబోయేటువంటి కులగణనలో మతపరమైనటువంటి ప్రాతిపాదికన, మతం ప్రాతిపాదికన ఏ వర్గాన్ని కూడా బీసీలో చేర్చే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.